ఈ వీడియోలో గోళము లేదా స్పియర్ యొక్క వ్యాసాన్ని ఇస్తే దాని యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవడం ఎలాగో చూద్దాం. ఒక గోళాన్ని గీద్దాం. గోళం 3 డైమెన్షనల్ కనుక దాన్ని వృత్తాకారంలో గీస్తున్నాను. భూగోళం లాగానో లేక గోళీలాగానో ఉంటుంది. వ్యాసమును గీస్తాను. ఇది 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. గోళం యొక్క ఘనపరిమాణంను కనుక్కోవడానికి ఒక సూత్రం కలదు. అది V = 4/3 πr³. ఇందులో r అన్నది వ్యాసార్థం, అంటే వ్యాసంలో సగం. ఇక్కడ వ్యాసము = 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా. కావున వ్యాసార్థము 14/2 = 7 సెంటీమీటర్స్ అవుతుంది. కావున V = 4/3 π × 7 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్. పై యొక్క విలువ ఇంచుమించు 3.14 లేదా 22/7. మనము క్యాలిక్యులేటర్లో చేసి చూద్దాం. ఘనపరిమాణం V = 4/3 × π × 7³ ఇది 1436.8గా తీసుకుందాం. దీని ప్రమాణము సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇదే మనకు కావలసిన సమాధానం.